ఆంధ్ర ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. అలాగే మా ప్రజలకి, సినిమావాడు కాబట్టి ప్రేక్షకులు కన్నా, అలాగే మా ఆంధ్ర ప్రజానీకానికి అందరికీ నమస్కరిస్తూ మీ పృథ్వీరాజ్ జన సైనికుడు మాట్లాడుతున్నాను. ఇక మొన్నటి వరకు సింహం సింగల్గా వస్తుంది, మేము పొత్తులు పెట్టుకుంటే పొత్తులు ఎవరితోటి ఎందుకు, చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే నీకెందుకు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నీకెందుకు, మీ పొత్తులు పనికిరావు, మీరు ఎందుకు పని చేయరు, ఇలాంటి మాటలు మాట్లాడిన అంబటి రాంబాబు గారు, మీకు 40 రోజులే టైము, మీ పొత్తు కూడా తేలిపోయింది, మీరు ఎటు తిరిగి గెలవరని తేలిపోయింది. మీకు సీటు ఇచ్చినా గెలవరు, సీటు వచ్చినా కూడా గెలవరు. ఇక మీ హరికథకి ఫుల్ స్టాప్ పడిపోయే రోజు దగ్గరికి వచ్చింది. మహా అంటే ఒక 40 రోజులు ఎలక్షన్ అయిపోతే, ఒక మహా అంటే పోలింగ్కి ఒక 15 రోజులు ఉంటుంది, అయిపోతే మీరు మీ దారి మీది హ్యాపీగా మినిస్టర్గా చేసాం అనే ఒక చరిత్ర ఉంటుంది. ఏమి చేయని మినిస్టర్గా చరిత్రలో మిగిలిపోతారు. సంజనా సుకన్యలకి మినిస్టర్లుగా చరిత్రలో మిగిలిపోతారు. ఇక పొద్దున్న లేచిన కాడి నుంచి కాపులు అంటే నువ్వు కాపేంది, నువ్వు కాపు అని అంటున్నావు. మేము కాపులమే, ఎప్పుడు కులం గురించి ఎప్పుడు మేము మాట్లాడుకోలేదు. ఎవరో ముద్రగడ్డ మీ దగ్గరికి వచ్చారని సంగలు కొట్టుకోబాకు. మొత్తం యావత్ కాపు జాతి అంతా పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంది, అలాగే తెలుగుదేశం వెంటే ఉంది, బీజేపీ వెంటే ఉంది. పొత్తు బ్రహ్మాండంగా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. 136 సీట్లు 21 పార్లమెంటుకి గెలుచుకుంటుంది. ఇప్పుడే నెల్లూరు సర్వే చేసి బై రోడ్ వస్తున్నానయ్యా, నీ చూసి నాకు విసరాకు తప్పింది. నీ ఇంకా ఎన్ని రోజులు మాట్లాడతావు? ఎలాగా నెల్లూరు జిల్లా మొత్తం సర్వే అయిపోయింది, ఎప్పుడో దగ్గర నెల రోజుల నుంచి చేస్తున్నారు మా వాళ్ళు. వాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి, మేము చూసిన దాన్ని బట్టి ఏంటంటే, ఎవరో ఆయన తెల్లగడ్డం రెడ్డి ఉన్నాడు కదా, నీలాగా తెల్లగడ్డం 1,00,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోతాడు ఎంపీగా. ఆయన పేరు కూడా అనవసరం. చాలా అమాయకుడుగా, చాలా బ్రహ్మాండంగా విశాఖపట్నాన్ని దోచుకుని తినేసిన ఏటు, మీకు అర్థమై ఉంటుంది పేరు. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 1,00,000 పైసలకు మెజార్టీతో గెలుస్తారు. నెల్లూరు మొత్తం మీరు మరీ ఇదిగా ఉండరు కాబట్టి జిల్లాకు ఓట్లు ఎక్కడ పడేద్దాం, నెల్లూరులో కూడా ప్రజలు ఒక సీటు మీకు పడేస్తూ ఉన్నారు. ఇకపోతే సిద్ధంలో మాకు బ్రహ్మాండంగా వచ్చేసింది అంటున్నావు. అధికార పార్టీ కాబట్టి మీరు బస్సులు తెచ్చుకుంటారు, జనాలు తెచ్చుకుంటారు, మందు బాటలు తెచ్చుకుంటారు, క్వార్టర్లు ఇస్తారు, బిర్యానీలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, తోలుకొస్తారు జనాన్ని. ఏమీ లేకుండా ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీరందరూ కలిసి జై హో బీసీ అని కానీ, బీసీ గర్జనలు కానీ పెడితే లక్షలాది మంది జనం తరలిస్తున్నారు. ఇది సక్సెస్ అంటే. అధికారాన్ని పెట్టుకుని చేయటం సక్సెస్ కాదు. ఎందుకులే ఇవన్నీ అయిపోయినాయి. కానీ 40 రోజుల తర్వాత నీ దారిని ఇది, మా దారిని మేము సినిమాలు చేసుకుంటాం. జై జనసేన, జై హింద్.